పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందించారు కాంగ్రెస్ నేతలు. బాన్స్వాడలోని పోచారం స్వగృహంలో ఆయనను కలిసిన సీఎల్పీ లీడర్ భట్టి, షబీర్ అలీ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు. టీఆర్ఎస్ నేతలు కోట్లాది రూపాయలు ఆశ చూపి ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని విమర్శించారు. ప్రజాస్వామికమైనటువంటి కార్యకలాపం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అనేక ప్రలోభాలకు గురి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తారు. యాంటీ డిఫెక్షన్ బిల్లుకు సంబంధించి వీళ్ళంతా కూడా డిస్క్వాలిఫికేషన్కి చేయడానికి అర్హులవుతారు. శాసనసభ్యులందరినీ కూడా డిస్క్వాలిఫై చేయమని చెప్పి 10th షెడ్యూల్లో ఉన్నటువంటి బిల్లు ప్రకారం, యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ శాసనసభ సభాపతి గారిని కలిసి ఈరోజు వారి ఇంట్లో ఈ సమాచారాన్ని వారికి అందించడం జరిగింది. గతంలోనే మేము 6గురికి సంబంధించి ఏప్రిల్ 14th రోజు హైదరాబాద్ శాసనసభ కార్యాలయంలో అందించాం. ఇప్పుడు 4 చిరుమర్తి లింగయ్య గారు, కందాల ఉపేందర్ రెడ్డి గారు, సురేందర్ గారు, హరిప్రియా నాయక్ గారికి సంబంధించిన 4 డిఫెక్షన్ సంబంధించినటువంటి పిటిషన్స్ని వారు అందించడం జరిగింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని మెర్జర్ దిశగా మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఒక కుట్రపూరితంగా కొన్ని ప్రకటనలు కూడా చేస్తాం. దానికి సంబంధించి మేము సమగ్రమైనటువంటి సమాచారం, హైకోర్టులు గతంలో ఇచ్చినటువంటి తీర్పులతో సంబంధించి సమాచారంతో సహా ఈరోజు అటువంటి ఆలోచన కానీ నిర్ణయం కానీ రాజ్యాంగ ప్రకారం ఇది విరుద్ధం. ఇటువంటి ప్రక్రియ ఎవరు ఆలోచన చేసినా, ఎవరు అటువంటి ప్రయత్నానికి కోరుకున్నా ఇది ఒక పెద్ద క్రిమినల్ యాక్టివిటీగా, క్రైమ్గా పరిగణించబడుతుంది. 4 శాసనసభ్యులను డిఫెక్షన్ లా ప్రకారంగా వాళ్ళను డిస్క్వాలిఫై చేయని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒక పార్టీతోనే గెలిచిన వాళ్ళు అంగడ బజార్లో అమ్ముడు పోయినట్టు అమ్ముకుంటా పోయి ఇవాళ ఒక ఎమ్మెల్యే గండ్రా వెంకట్రామరెడ్డికి ఆమె భార్యకు తక్షణమే జిల్లా పరిషత్ చైర్మన్. మీరు చూస్తున్నారు ఖమ్మంలో సండ్రా వెంకట్రామ్కు ల్యాండ్ క్లియర్ అంటే ఏంది, ఇది జాగీర్ అయిపోయింది. ముఖ్యమంత్రి గారికి జాగీర్ అయిపోయింది. సొంతంగా ఆయన నిర్ణయాలు భాషాకే పాస్ ఫర్మాన్ తీసేసా ఫర్మాన్లు ఇచ్చేస్తున్నారు. ఫర్మాన్ స్పీకర్ గారికి అన్నాము, మీరు చాలా అనుభవమైన వ్యక్తి ఉన్నారు, మీరు చాలా సీనియర్గా ఉన్నారు, దయచేసి ఈ ఇన్స్టిట్యూషన్ని కాపాడండి. ఇలా మీరు ఉంటారు ఉండరు, మేము ఉంటాము ఉండము, కానీ కాన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూషన్ ఒక గౌరవాన్ని కాపాడి 10th షెడ్యూల్లో ఇది కాంగ్రెస్ జాతీయ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ ఈజ్ అ యూనిట్ మర్చి అయ్యే అధికారం యూనిట్కి ఎక్కడ లేదు. నేషనల్ పార్టీ నిర్ణయాలు తీసుకోవాలి. మా చట్టంలో కానీ, మా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ కానీ, లేకుంటే 10th షెడ్యూల్లో కానీ ఏమంటుంది చట్టం, ఏది నేషనల్ పార్టీ ఉంటే నేషనల్ నిర్ణయాలు కావాలి. స్టేట్కి హక్కు అధికారం లేదు. గతంలో మేము ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినప్పుడు నేషనల్ లెవెల్లో తీర్మానాలు అయినాయి. తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరకు పోయి చేసి ఇచ్చిన తర్వాత అప్పుడు అదే అఫీషియల్గా మర్జర్ అవుతారు. కానీ ఇక్కడ అన్ఎథికల్గా మన ఎమ్మెల్సీలకు 6 ఎమ్మెల్సీలు ఉంటే 4 చేసినామని చేసి నన్ను దించేసినారు, తీసుకున్నారు. ఆ హైకోర్టు నడుస్తుంది, వాళ్ళకి నోటీసులు కూడా వచ్చినాయి. అలాగే చేయాలని, విలీనం చేయాలని అనుకుంటే మాత్రం ఆ కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ లేదని స్పీకర్ గారికి రెస్పెక్ట్ మేము రిక్వెస్ట్